First question, time and work. 3 men, 4 women can do work in 7 days. 2 men and 1 woman can do it in 14 days. 7 women will complete the same work in days. ఓకేనా? ఇప్పుడు మనకు క్వశ్చన్లో ఏం అడుగుతున్నారంటే 3 men 4 women 7 డేస్లో వర్క్ కంప్లీట్ చేసారంట. 2 men 1 woman 14 డేస్లో వర్క్ కంప్లీట్ చేశారు. అప్పుడు 7 women ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అని అడుగుతున్నారు. ఇప్పుడు ఈ క్వశ్చన్లో చూస్తే వర్క్ అనేది సేమ్, కానీ వాళ్ళు 7 డేస్లో కంప్లీట్ చేశారు, వీళ్ళు వచ్చేసి 14 డేస్లో కంప్లీట్ చేశారు. నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, వినండి మీకు అర్థం కావడానికి. టీచర్ వాళ్ళ స్టూడెంట్స్కి అసైన్మెంట్ ఇచ్చింది. ఓకేనా? అసైన్మెంట్ ఇస్తే స్టూడెంట్స్ అందరిలో కొంతమంది 7 డేస్లో కంప్లీట్ చేశారు, కొంతమంది వచ్చేసి 5 డేస్లో కంప్లీట్ చేశారు. ఇక్కడ అసైన్మెంట్ అనేది సేమ్, కానీ డేస్ అనేది డిఫరెంట్. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే టోటల్ వర్క్ అనేది ఫైండ్ చేయాలి. టోటల్ వర్క్ అనేది ఫైండ్ చేయాలి. ఫైండ్ చేసిన తర్వాత ఈ 7 ఉమెన్స్ని డివైడ్ చేస్తే మనకి ఎన్ని డేస్ వచ్చిందనేది తెలుస్తుంది. ఓకేనా? నెంబర్ ఆఫ్ డేస్ జస్ట్ బేసిక్ ఫార్ములా. నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వర్క్ by work done in day. ఓకేనా? ఇది జస్ట్ బేసిక్ ఫార్ములా. ఇక్కడ మనకు క్వశ్చన్లో 3 men ప్లస్ 4 women ఇచ్చారు, వీళ్ళు 7 days. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిది 2 men 1 woman 14 days. ఇప్పుడు మనం టోటల్ వర్క్ ఫైండ్ చేయాలంటే ఇలా చేయాలి. ఓకేనా? ఇంటూ 7 ఈక్వల్స్ టు ఇది మెన్, ఇది ఉమెన్. 1 ఉమెన్ ఇంటూ 14. 3 7s 21 మెన్ ప్లస్ 4 7s 28 ఉమెన్. సారీ, నేను తప్పు రాశాను. తర్వాత 2 14s ఎంత అవుతుంది? 14 2s 28 అవుతుంది. 28 మెన్ ప్లస్ 1 4s 14 ఉమెన్. ఇప్పుడు ఇక్కడ మనకు 21 మెన్ ఉన్నారు, 28 మెన్ ఉన్నారు కదా, దీనిలోకి వెళ్ళి దీన్ని సబ్ట్రాక్ట్ చేయండి. ఓకేనా? దీనిలోకి వెళ్ళి దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకు 7 మెన్ వస్తుంది. తర్వాత 28 ఉమెన్ని 14లోకి వెళ్ళి చేయండి, చేస్తే మనకు 14 ఉమెన్ వస్తుంది. సో 7 1s 7 2s, అప్పుడు ఏమవుతుంది? 1 men ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉమెన్. 1 men ఈజ్ ఈక్వల్స్ టు 2 ఉమెన్. ఇప్పుడు మనకు స్టార్టింగ్ పైన ఏముంది? 3 men ప్లస్ 4 ఉమెన్. ఇప్పుడు మనం టోటల్ వర్క్ అనేది ఫైండ్ చేస్తున్నాం. ఈ మెన్ ప్లేస్లో 2 ఉమెన్ అనేది పెట్టుకోండి. ఓకేనా? 3 2s 6. 3 2s ఎంత? 6. 6 ప్లస్ 4 ఇంటూ 7 10 7. 10 7s 70. టోటల్ వర్క్ అనేది ఎంత? మనకు 70. ఇప్పుడు మనకు ఎంత ఇచ్చారు? 7. 70/7 చేస్తే 7 1s 7 10s. ఓకేనా? మన ఆన్సర్ ఏంటిది? 10 days. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అనేది ఇస్తాను, అది మీరు నాకు సాల్వ్ చేసి చెప్పండి. ఓకేనా? నేను పైన చెప్పిన క్వశ్చన్ మీ అందరికీ అర్థమైంది అనేసి అనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ ఇస్తాను, ఆ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, అప్పుడే మీకు అర్థమైందో లేదనేది. ఓకేనా? నేను ఇక్కడ ఒక క్వశ్చన్ రాస్తున్నాను. 3 men ప్లస్ 7 ఉమెన్, వీళ్ళు 10 daysలో వర్క్ని కంప్లీట్ చేస్తారు. 4 men 6 ఉమెన్, వీళ్ళు 8 daysలో కంప్లీట్ చేస్తారు. 10 ఉమెన్ ఎన్ని డేస్లో వర్క్ కంప్లీట్ చేస్తారు అనేది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ వర్క్ సేమ్, కానీ డేస్ డిఫరెంట్. ఓకేనా? ఈ ఆన్సర్ ఫైండ్ చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను అర్థమైంది అనుకుంటారు. ఒకవేళ నా వీడియో ఎవరైనా వినని వాళ్ళైనా పర్లేదు, మీకు ఆల్రెడీ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయాలో మీకు తెలుసు. సో తెలిసిన వాళ్ళు కామెంట్ చేసినా కూడా పర్లేదు. సో అప్పుడు తెలిసిన వాళ్ళు కామెంట్ చేస్తే ఏమవుతుందంటే మీకు ప్రాక్టీస్ అవుతుంది. సో మీకు వచ్చని నాకు తెలుస్తుంది, నాకు తెలియకపోయినా పర్లేదు కానీ మీకు తెలుస్తుంది మీకు వచ్చని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.